ఇక బీజేపీలో విజయ్ రూపాని అంచెలంచెలుగా ఎదిగారు. 2016 నుంచి 2021 వరకు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. రూపానికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి, విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 242 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా అందులో ఉన్నట్లు మరి తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దుర్గా, దాదాపు మనకు ఏదైతే 242 మంది విమానము A1171 మధ్యాహ్నం 1:38 ఏదైతే టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో 2 నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా అతి పెద్దదైనటువంటి ప్రమాదం. దాదాపు మనకు ఇందులో 242 మందిలో మనకు అందుతున్నటువంటి సమాచారము, ఇందులో 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది అంటే ఫారినర్స్ ఉన్నారు, 1 కెనడియన్ ఉన్నారు. తర్వాత మనకు 7 మంది పోర్చుగీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 169 మంది భారతీయులు, అందులో 53 మంది బ్రిటిష్ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు, 1 కెనడియన్కి సంబంధించిన వాళ్ళు, 7 పోర్చుగీస్కి సంబంధించిన వాళ్ళు. టోటల్ మొత్తము మనకి 242కు సంబంధించినటువంటి ఏదైతే సంఖ్య అనౌన్స్ చేశారో దీనికి సంబంధించినటువంటిది ప్రమాదములో ఉన్నటువంటి సంఖ్య. దాదాపు ఇందులో ఏదైతే 2 నిమిషాల్లో టేకాఫ్ అయినటువంటి సమయంలో అసలు ఆ దృశ్యాల్లో మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే దృశ్యాల్లో ఉందో అది ఘటన చోటు చేసుకున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ఒక మెడికల్ కాలేజీ పైన జరిగినటువంటి ఘటన. అందులో మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్, అది హాస్టల్కి సమీపంనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ కూడా ఏదైతే భవనం పైన అది ఏదైతే విమానం కూలినటువంటి విజువలేషన్స్ మనం చూస్తున్నాము, అది ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి సంబంధించింది మెడికల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఏదైతే హాస్టల్ పైననే ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మనకి అప్డేట్స్ రావాలంటే మరి కొద్దిసేపట్లో చాలా క్లియర్ సమాచారము. ఎందుకంటే అది హాస్టల్కి సంబంధించినటువంటి మెడికల్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి హాస్టలు. అందులో కూడా మనకు ఇంకా ఏదైతే సంఖ్య ఉందో గాయపడిన వాళ్ళ సంఖ్య అనుకోవచ్చు, మృతి చెందినటువంటి వాళ్ళ సంఖ్య అని చెప్పవచ్చు. ఎక్కడా కూడా చాలా పెద్ద ఘటన. అసలు ఈ పదాలు చెప్పడానికి కూడా మనకి చెప్పడం కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఘటనలో మరణించినటువంటి వారి సంఖ్య మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు 50 అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, కానీ ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇక్కడ మనం వెయిట్ చేయాలి. ఏదైతే ఘటన చోటు చేసుకుందో అది ఒక మెడికల్ హాస్టల్కి సంబంధించినటువంటి ప్రహరీ గోడ సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్కి మధ్యాహ్నము 1 మనకు అంటే 1:30 సమయంలో 1:40 సమయంలో ఏదైతే ప్రహరీ గోడకు సంబంధించినటువంటి ఘటన చోటు చేసుకున్నది అది ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్ గోడ అన్నది మాత్రం ఒక క్లియర్గా ఇండికేషన్ వచ్చింది. అయితే ఏదైతే ఘటన అంటే ఏదైతే ప్రమాదం జరుగుతుందో ఆ సమయంలో లోపల ఉన్నటువంటి పైలట్ ఒక మెసేజ్ కూడా పాస్ చేయడం జరిగింది. మే డే అన్నటువంటి మెసేజ్ పాస్ చేయడం జరిగింది. అసలు దానికి సంబంధించినటువంటి మనకు క్లియర్ సమాచారం రావాల్సి ఉంది. మొత్తం మీద మాత్రం అందులో విజయ్ రూపాని అన్నటువంటి మాజీ మనకు ముఖ్యమంత్రి, ఆయనకి సంబంధించినటువంటి కూడా మనకి అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఈ సంఘటనపై అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు, తర్వాత అమిత్ షా, తర్వాత దీనిపై మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గుజరాత్ సీఎంతో కూడా ఎప్పటికప్పుడు కూడా సమాచారం తెలుసుకుంటున్నారు. దీనిపై కూడా ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేయడం జరిగింది. రామ్మోహన్ నాయుడు, ఇప్పుడే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గుజరాత్కి బయలుదేరి వెళ్ళినట్లు కూడా అందుతున్నటువంటి సమాచారము. ముఖ్యంగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మొత్తం రెస్క్యూ టీంకి సంబంధించిన అందరూ కూడా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దుర్గా, రైట్ కళ, అయితే ఇప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఇంకా ఎవరైనా అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ఆ విమానంలో ఉన్నట్టు తెలుస్తోందా?
ఇప్పుడు వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా భారతీయ అంటే ఎవరైతే ఎయిర్ ఇండియాలో ప్రయాణించేటటువంటి వాళ్ళు ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు 169 మంది ఉన్నట్లు మాత్రము మనకు ఏదైతే లిస్ట్ మనకు అందిందో దాని ప్రకారంగా ఒక క్లియర్ నంబర్ అయితే తెలిసింది. దాంట్లో 169 మంది, మిగతా వాళ్ళందరూ కూడా ఫారినర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇందులో ప్రముఖ వ్యక్తులకు సంబంధించింది మాత్రం మనకు కొంత అప్డేట్ రావాల్సి ఉంది. ఇప్పుడు మాత్రము విజయ్ రూపానికి సంబంధించింది తన కూతురి దగ్గరికి వెళ్లేందుకు అంటే ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భం అన్నది మాత్రమే సమాచారం వచ్చింది. ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్ మనకు తర్వాత అందులో ఇంకా మరికొంతమంది ప్రముఖులు ఎలా అంటే ప్రముఖులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటన్నటువంటి విషయాన్ని మాత్రము మనకు ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. దుర్గా రైట్. అయితే కళ, మరి ఈ విమానం మెడికల్ కాలేజీ ప్రహారీ కూడా అంటే అతి సమీపంలో కూలిన నేపథ్యంలో మరి ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు లేదా ప్రొఫెసర్స్ ఎవరైనా గాయపడ్డారా? మరి వారి ఎంతమంది వరకు గాయపడ్డారు? మరి వారి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు మనకు ఏదైతే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్ అది ఉమెన్స్ హాస్టల్ అన్నటువంటిది సమాచారం మాత్రమే అందుతూ ఉంది. అది కాలేజ్ కాదు. దానికి సంబంధించినటువంటిది ఏదైతే మనకు హాస్టల్, ఆ హాస్టల్లో ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు అన్నది మాత్రం మనకు కొంత సమాచారం అందించాలి. అయితే ఇది దాంట్లో ఎవరైతే క్షతగాత్రులు అనుకోవచ్చు, విమానం జరిగినటువంటి సమయంలో హాస్టల్లో ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు ఎందుకనంటే భారీ మంటలు ఆ విమానం కుదిపినటువంటి సమయంలో ఆ విజువలేషన్స్ ఏదైతే మనం చూస్తుంటే చాలా భయానకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అలాంటి సంఘటనలో లోపల ఎంతమంది హాస్టల్లో ఉన్నారు, వాళ్ళు ఎంతమంది బయటపడ్డారు అంటే వాళ్ళకి హెల్త్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మాత్రం మనకు రావాల్సినటువంటి సమాచారం ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రము అది ఒక హాస్టల్, మెడికల్ హాస్టల్ అనేది మాత్రమే సమాచారం మాత్రం అందింది. అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఏదైతే మనకు అంబులెన్స్లు అవి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మనం లగేజ్ ట్రావెల్ ఎయిర్పోర్ట్లో లగేజ్ తీసుకొని వెళ్తుంటాం కదా, అలాంటివి ట్రాక్స్ తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం పిక్స్ మొత్తం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతానికి మాత్రము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్సే మనం చూస్తున్నాం దుర్గా. కానీ ఎంతమంది అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి రావాలి అంటే అధికారికంగా చెప్పేంత వరకు కూడా మనం ఊహించి చెప్పడం కన్నా అధికారికంగా కొంత వాళ్ళు క్లియర్ చేసేంత వరకు కూడా మనం వెయిట్ చేసినటువంటి పరిస్థితి. రైట్ కళ. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తాం టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కూలిపోవడం కావచ్చు, లేదా పైలట్ ఏదో మెసేజ్ అంటే ఏదో చెప్పారు, మేడే అనే ఒక వాక్యం చెప్పారని కూడా మీరు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ముఖ్యులు కూడా అంటే ప్రముఖులు కూడా ఉన్న నేపథ్యంలో ఆ విమానంలో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే దిశగా కూడా మరి అధికారులు ఆలోచిస్తున్నారా? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇంత పెద్ద భారీ ప్రమాదము జరుగుతుంది అంటే మనం రెండు కారణాలు చెప్పాలి. ఒకటి ఆల్ చెకప్ అంటే విమానము టేకాఫ్ అవుతుంది అన్నటువంటి ఏదైతే సమాచారంగా ఉన్నప్పుడు ముందుగానే దాదాపు 2 గంటల ముందుగానే మొత్తం అంతా కూడా టెక్నికల్ టీం అయినా కానీ అన్ని నావిగేషన్కి సంబంధించింది కానీ అంత క్లియరెన్స్ అయిన తర్వాతనే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అలాంటి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే టేకాఫ్ అయ్యింది అని అంటేనే అక్కడ మనం కొద్దిగా ఆలోచించాలి, ఇది ఏదైనా కుట్రపూర్ణమైనటువంటి చర్య ఉందా మొదటిది, తర్వాత అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది అన్నటువంటిది రెండు, మూడవది ఆ లోపల జరిగినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే మనకి కంపల్సరీ ఫ్లైట్లో దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారానికి ఉండేటటువంటి బాక్స్ కూడా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే అసలు ప్రాబ్లం ఏమైంది అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇది మనకి కుట్రకోణమా లేకపోతే ఇది టెక్నికల్ ఇష్యూ తోటి అయ్యిందా లేకపోతే ఏమైంది అన్నటువంటిది మాత్రం ఎక్కడా లేదు. ప్రస్తుతం మాత్రము అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సంఘటన జరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం మాత్రమే అక్కడ ఉండేటటువంటి టీం అంతా కూడా చేస్తుంది. కానీ అదొక కుట్ర కోణం ఉందా లేకపోతే ఏంటి అన్నది ఇప్పుడు ప్రస్తుతము డిస్కస్ చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు అటు మన సెక్యూరిటీ కూడా ఆలోచించట్లేదు. ఎందుకనంటే అక్కడ కొన్ని వందల మంది కూడా క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.